వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజులాగే ఇవాళ కూడా అధికార విపక్షాల మధ్య వాడివేడిగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సామాజికవేత్త, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి రాజ్యసభలో చూపిన మాతృప్రేమకు పార్లమెంటు సభ్యులంతా ఫిదా అయ్యారు. అందరూ బల్లలపై చరుస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో భారతీయ వాయుయాన్ విధేయక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఇందుకు సంబంధించి గురువారం జరిగిన చర్చకు శుక్రవారం సమాధానమిస్తూ దప్పికకు గురయ్యారు. దీంతో తనకు మంచినీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ను కోరారు. వెంటనే ఆయన స్పందించి మంచినీరు తీసుకురావాల్సిందిగా అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు. అయితే రాజ్యసభ సిబ్బంది మంచినీళ్లు తీసుకొచ్చే లోపే సభలోనే ఉన్న సభ్యురాలు సుధామూర్తి వెంటనే స్పందించారు. తన స్థానం నుంచి లేచి వచ్చి తన దగ్గర ఉన్న మంచినీళ్ల బాటిల్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అందించారు. సుధామూర్తి వాత్సల్యానికి గురైన ఆయన ఆమెకు 2 చేతులతో నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు. తాను ఎప్పుడూ తల్లిలా వాత్సల్యాన్ని చూపుతారని కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్ నాయుడు. రాజ్యసభలో సుధామూర్తి చూపిన మాతృప్రేమకు సభ్యులందరూ కూడా ఫిదా అయ్యారు. నిజంగా ఆమె సింప్లిసిటీ గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు. ఇక సుధామూర్తి విషయానికి వస్తే ప్రస్తుతం ఆమెకు 73 ఏళ్లు. మూర్తి ట్రస్ట్ చైర్మన్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, సామాజికవేత్తగా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందారు. వేల కోట్లకు అధినేత అయిన సింప్లిసిటీకి మారుపేరులా ఉంటారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా పలు అనాథాశ్రమాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఇప్పుడు సుధామూర్తి రామ్మోహన్ పట్ల చూపించిన మాతృప్రేమ ద్వారా ఆమె ఏంటో యావత్ దేశానికి అర్థమైంది.